వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో వోల్వరిన్ రీకాస్టింగ్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు చెప్పబోతున్నాను. వీడియోని ఎండ్ వరకు చూడండి. లెట్స్ లుక్ ఇన్ టు వీడియో. డెడ్పూల్ అండ్ వోల్వరిన్ మూవీతో తిరిగి వచ్చిన హ్యూగ్ జాక్మెన్ ఇక మీద వోల్వరిన్ గా ఉండబోతున్నాడా అంటే ఎస్ అనే చెప్పాలి. హ్యూగ్ జాక్మెన్స్ వోల్వరిన్ ఎంసీయూలో ఇంకా చాలా కాలం ఉండబోతున్నాడు. ఈవెన్ అవెంజర్ సీక్రెట్ వార్స్ తర్వాత కూడా హ్యూగ్ జాక్మెన్ వోల్వరిన్ పాత్రలో నటించబోతున్నాడు. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఎంసీయూని రీసెర్చ్ చేసిన తర్వాత వచ్చిన ఎక్స్మెన్ టీమ్ లో కూడా హ్యూగ్ జాక్మెన్ వోల్వరిన్ ఉండబోతున్నాడు. ఈవెన్ వేరే వోల్వరిన్ వచ్చినా కూడా హ్యూగ్ జాక్మెన్ వోల్వరిన్ కనిపిస్తాడు. మీరు కొత్తగా ఈ వీడియోని చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ మార్వెల్ అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. ఎంసీయూ నెక్స్ట్ ప్రాజెక్ట్ లో హ్యూగ్ జాక్మెన్ వోల్వరిన్ గా ఉండబోతున్నాడు. అవెంజర్స్ సీక్రెట్ వార్స్ తర్వాత కూడా అతన్ని కంటిన్యూ చేయడానికి ఎంసీయూ ప్లాన్ చేస్తుందని డానియల్ ఆర్పికే గారు క్లియర్ గా ఎక్స్ లో పోస్ట్ చేశారు. డానియల్ ఆర్పికే గారు ఎంసీయూలో జరిగే వాటిని ఎక్కువగా లీక్ చేస్తుంటారు. ఇతను చెప్పిన వాటిలో 78% అక్యురసీ ఉంటుంది ఫ్రెండ్స్. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే అవెంజర్ సీక్రెట్ వార్స్ తర్వాత కొత్త ఎక్స్పెన్ టీమ్ రాబోతుంది అండ్ ఈ క్యారెక్టర్స్ ని కొత్త యాక్టర్స్ చేయబోతున్నారు అండ్ కామిక్స్ ని ఇన్స్పైర్ చేసుకొని కంప్లీట్ గా కొత్త స్టోరీస్ తో రాబోతున్నారు. సో ఫ్రెండ్స్, మనం న్యూ సైక్లాప్స్ ని, న్యూ జీన్ గ్రే ని, న్యూ ప్రొఫెసర్ ఎక్స్ ని అండ్ న్యూ వోల్వరిన్ ని కూడా చూస్తాము. అలా అయితే మన ఓల్డ్ వోల్వరిన్ పరిస్థితి ఏంటి? హ్యూగ్ జాక్మెన్ వోల్వరిన్ గా ఉండాలంటే మార్వెల్ ఏం ప్లాన్స్ వేస్తుంది? నేను కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే రీసెట్ తర్వాత కూడా టామ్ హాలండ్ ని స్పైడర్ మ్యాన్ కంటిన్యూ చేయబోతున్నారు. అలాగే క్రిస్ హెమ్స్వర్త్ ని కూడా థార్ గా కంటిన్యూ చేయబోతున్నారు. బట్ ఐరన్ మ్యాన్ అండ్ కెప్టెన్ అమెరికా క్యారెక్టర్స్ ని రీకాస్టింగ్ చేస్తున్నామని మార్వెల్ స్టూడియోస్ ప్రెసిడెంట్ కెవిన్ ఫైగీ గారు కన్ఫర్మ్ చేసేశారు. అలా అయితే ఒరిజినల్ అవెంజర్స్ పరిస్థితి ఏంటి? ఇద్దరు తార్లు, ఇద్దరు వోల్వరిన్లు ఉండబోతున్నారా? ఇదంతా అవెంజర్స్ డూమ్స్డే అండ్ అవెంజర్స్ సీక్రెట్ వార్స్ లో ఫ్రేమ్ చేసిన దాన్ని బట్టి మనకు తెలుస్తుంది. ఈ రెండు మూవీస్ లో జరిగే సన్నివేశాలను బట్టి ఒక్క యూనివర్స్ లో ఉన్న రెండు క్యారెక్టర్స్ ఉండేలా ఫ్యూచర్ ఎంసీయూను వీళ్ళు ఫ్రేమ్ చేయగలిగితే ఇద్దరు క్యారెక్టర్స్ ఉండొచ్చు. ఇలా జరగడానికి ఒక థియరీ ఉంది ఫ్రెండ్స్. మనకు ఆల్రెడీ తెలిసిందే, అవెంజర్స్ డూమ్స్డే మల్టీవర్స్ నాశనం చేసి బ్యాటిల్ వరల్డ్ ని క్రియేట్ చేస్తుంది. ఆ తర్వాత డాక్టర్ డూమ్ బ్యాటిల్ వరల్డ్ ని రూల్ చేస్తాడు. బ్యాటిల్ వరల్డ్ అంటే మల్టీవర్స్ నాశనం అయ్యాక మిగిలిన వేర్వేరు యూనివర్స్ల ముక్కలని కలిపి ఒకే ప్లానెట్ గా చేసిన ప్రపంచం. అంటే ఇక్కడ ప్రతి ప్రాంతం ఒకప్పుడు వేరే యూనివర్స్ లో, వేరే టైం లైన్ లో ఒక భాగం. ఒక యూనివర్స్ లో సివిల్ వార్ ఇంకా జరగకపోవచ్చు, ఒక యూనివర్స్ లో జాంబీలు ఫుల్ గా ఉండొచ్చు. ఈ టైప్ ఆఫ్ యూనివర్స్ లో బ్యాటిల్ వరల్డ్ లో ఉండొచ్చు. సో ఫ్రెండ్స్, చాలా క్యారెక్టర్స్ ఇద్దరిద్దరు కనిపించే అవకాశం ఉంది. ఎగ్జాంపుల్, టోబీ మెగ్వైర్ స్పైడర్ మ్యాన్ అవెంజర్స్ డూమ్స్డే లో కనిపించవచ్చు. అలా కనిపిస్తే అతని యూనివర్స్ ఈ బ్యాటిల్ వరల్డ్ లో ఒక భాగం అని చెప్పొచ్చు. అంటే రీసెట్ అయిన తర్వాత టోబీ మెగ్వైర్ స్పైడర్ మ్యాన్ అండ్ టామ్ హాలండ్ స్పైడర్ మ్యాన్ ఇద్దరు కూడా న్యూ యూనివర్స్ లో కనిపించవచ్చు. ఒకవేళ ఆండ్రూ గార్ఫీల్డ్ యూనివర్స్ కూడా ఇందులో భాగమైతే ముగ్గురు స్పైడర్ మ్యాన్లు న్యూ యూనివర్స్ లో కనిపిస్తారు. థార్ క్యారెక్టర్ కూడా సేమ్ ఇలాగే ఉండవచ్చని మనం అజ్యూమ్ చేసుకోవచ్చు. బట్ వోల్వరిన్ విషయానికి వస్తే కొత్త యాక్టర్ ని వోల్వరిన్ క్యారెక్టర్ లోకి తీసుకురావచ్చు. బట్ ఇప్పుడున్న హ్యూగ్ జాక్మెన్ వోల్వరిన్ కంటే బెటర్ గా ఉంటాడా అన్నదే ప్రశ్నార్థకం. హ్యూగ్ జాక్మెన్ 20 years నుంచి వోల్వరిన్ క్యారెక్టర్ నటిస్తున్నాడు. హ్యూగ్ జాక్మెన్ ని ఎవరు రీప్లేస్ చేయలేరని, ఈవెన్ ఏఐ కూడా రీప్లేస్ చేయలేదని జేమ్స్ మెకవాయ్ ఎక్స్ లో పోస్ట్ చేసేశారు. జేమ్స్ మెకవాయ్ యంగర్ వర్షన్ అయిన ప్రొఫెసర్ ఎక్స్ క్యారెక్టర్ ని ప్లే చేస్తున్నాడు. ఫ్రెండ్స్, వోల్వరిన్ క్యారెక్టర్ ని రీప్లేస్ చేసే యాక్టర్ ఎవరు లేరు అనే రీజన్ తోనే ఎంసీయూ ఇంకా హ్యూగ్ జాక్మెన్ ని కంటిన్యూ చేస్తుందనే చెప్పొచ్చు. ఆఫ్ కోర్స్ హ్యూగ్ జాక్మెన్ కూడా వోల్వరిన్ క్యారెక్టర్ ని ప్లే చేయడానికి ఇంట్రెస్టెడ్ గానే చూపిస్తున్నాడు. హ్యూగ్ జాక్మెన్స్ వోల్వరిన్ డెడ్పూల్ తో గానీ వేరే క్యారెక్టర్స్ తో గానీ టీమప్ చేస్తారని చెప్పగలను ఫ్రెండ్స్. ఎందుకంటే ర్యాన్ రెనాల్డ్స్ ఇంకో మ్యూటెంట్ మూవీలో ఆల్రెడీ వర్క్ చేస్తున్నానని అనౌన్స్ చేసేసాడు. ఈ మూవీలో చాలా క్యారెక్టర్స్ ఉంటాయి కాబట్టి నా ప్రకారం హ్యూగ్ జాక్మెన్స్ వోల్వరిన్ ఈ మూవీలో కూడా ఉండొచ్చు అండ్ ఇది ఒక మల్టీవర్సల్ టీమ్ కూడా అయి ఉండొచ్చు. ఫ్రెండ్స్, డెడ్పూల్ అండ్ వోల్వరిన్ మూవీలో వోల్వరిన్ గా కనిపించింది మన యూనివర్స్ లో ఉన్న లోగాన్ అయితే కాదు, మల్టీవర్స్ లో ఉన్న ఇంకో వేరియంట్. ఈ మూవీతో వోల్వరిన్ మల్టీవర్స్ కాన్సెప్ట్ లో ఎంట్రీ ఇచ్చాడు కాబట్టి నెక్స్ట్ మూవీలో ఖచ్చితంగా చాలా వేరియంట్స్ ని చూడబోతున్నాము. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే అవెంజర్స్ డూమ్స్డే అండ్ అవెంజర్స్ సీక్రెట్ వార్స్ తర్వాత రీసెట్ అయిన ఎంసీయూలో ఏదైనా జరగచ్చు. సో కొత్త టీమ్స్ అండ్ కాన్సెప్ట్స్ ని మనం రీసెట్ అయిన ఎంసీయూలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వోల్వరిన్ అన్ని వేరియంట్స్ కలుస్తాయని కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వోల్వరిన్ ని రీకాస్టింగ్ చేస్తున్నామని గానీ చేయబోతున్నామని గానీ మార్వెల్ స్టూడియోస్ ఇప్పటి వరకు అయితే ఎటువంటి అనౌన్స్మెంట్స్ చేయలేదు. సో నెక్స్ట్ వోల్వరిన్ మూవీలో హ్యూగ్ జాక్మెన్ వోల్వరిన్ గా కనిపిస్తాడని ఖచ్చితంగా చెప్పగలను. మార్వెల్ స్టూడియోస్ కి వోల్వరిన్ క్యారెక్టర్ ని రీకాస్టింగ్ చేయడం కొంచెం కష్టంగానే ఉంటుంది. ఎందుకంటే హ్యూగ్ జాక్మెన్ ని రీప్లేస్ చేసే యాక్టర్ డిఫరెంట్ స్టైల్లో ఈ పాత్రని పోషించాలి. ఎంసీయూ ఇమిటేటింగ్ యాక్టింగ్ ని అస్సలు ఒప్పుకోదు. సో హ్యూగ్ జాక్మెన్ లా కాకుండా డిఫరెంట్ స్టైల్లో ఎవరు రాబోతున్నారో చూడాలి. 57 years ఉన్న హ్యూగ్ జాక్మెన్ ఇంకో 8 to 10 years కంటిన్యూ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నేనైతే
నేనైతే హ్యూగ్ జాక్మెన్ ని కాకుండా వేరే యాక్టర్ ని వోల్వరిన్ గా ఇమాజిన్ చేసుకోలేను. మీకు నచ్చిన యాక్టర్ ఎవరైతే వోల్వరిన్ క్యారెక్టర్ కి సెట్ అవుతారో కమెంట్ లో పెట్టండి. ఇది ఫ్రెండ్స్ ఎంసీయూలో వోల్వరిన్ రీకాస్టింగ్ స్టోరీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.